హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దట్ యూపీఎస్సీ గర్ల్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎయిదర్ బిగినర్స్ ఈవెన్ దో మీరు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయినా కూడా కొన్ని పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియోలో నేను ఆ 5 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అని చెప్తాను. ఫస్ట్ థింగ్, మనం ఒక ఎగ్జామ్కి ప్లాన్ చేస్తున్నప్పుడు అది ఏ ఎగ్జామ్ అయినా కూడా మనకి సిలబస్ పేపర్ పక్కన ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైం పీవైక్యూస్. ఈ రెండు ఉంటే మనకు గైడెన్స్ ఉన్నట్టే అనమాట. ఎందుకు అంటే సిలబస్ పేపర్లో మనం ఏం చదవాలి అని ఉంటుంది అండ్ పీవైక్యూ బుక్స్లో కూడా ఎక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ నుంచి హై వెయిటేజ్ ఉంది, ఎక్కడ నుంచి చదవాలి అండ్ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ఈ రెండు మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సిలబస్ పేపర్ అండ్ పీవైక్యూస్ ఈ రెండు మన దగ్గర ఉంటే ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ ద ప్రిపరేషన్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకు అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఈ సిలబస్ పేపర్ని ఒక 3 టైమ్స్ అన్నా చదవాలి. ఇలా చదవడం వలన మీరు న్యూస్ పేపర్ చదివినప్పుడు ఒక హెడ్లైన్ చూస్తే ఓకే, ఇది మన యూపీఎస్సీ సిలబస్లో ఉంది అని ఈజీగా అర్థమవుతుంది. పీవైక్యూస్ కూడా ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎన్సీఆర్టీస్ అండ్ లిమిటెడ్ స్టాండర్డ్ బుక్స్. ఎన్సీఆర్టీస్ అన్నీ చదవాలి, లైక్ 6th క్లాస్ టు 12th క్లాస్. కొన్ని సబ్జెక్ట్స్కి అవసరం ఉండదు. 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు బుక్స్ అనేవి స్టోరీ లాగా ఉంటాయన్నమాట. 11th క్లాస్ అండ్ 12th క్లాస్ వెరీ ఇంపార్టెంట్, అంటే మనకి పర్ఫెక్ట్ బేసిక్ ఫౌండేషన్. 6th to 12th ఎన్సీఆర్టీస్ని కంపల్సరీగా చదవండి. ఆల్ ఎన్సీఆర్టీస్ ఒక 2 monthsలో కంప్లీట్ అయిపోతుంది. అండ్ లిమిటెడ్ స్టాండర్డ్ బుక్స్, నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయన్నమాట. స్టిక్ టు లిమిటెడ్ స్టాండర్డ్ బుక్స్. ఇఫ్ స్టాండర్డ్ బుక్స్ గురించి కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే న్యూస్ పేపర్ అండ్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్. అంటే కొంతమంది న్యూస్ పేపర్ని ఎవ్రీడే చదువుతారు, కొంతమంది మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదువుతారు. లైక్ విజన్ ఐఏఎస్, దృష్టి, ఆల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు. దృష్టి అయితే మెయిన్స్కి కూడా చాలా యూస్ఫుల్ అనమాట. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నోట్స్ మేకింగ్. నోట్స్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలామంది స్కిప్ చేస్తారు. నోట్ మేకింగ్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. బట్ ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి చాలా యూజ్ అవుతుంది. ఒక 10 days బిఫోర్ ఎగ్జామ్ మన నోట్స్ని మనం చూస్తే పాయింట్స్ మనకి క్విక్గా గుర్తుంటుంది. సో నోట్స్ మేకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. నోట్స్ మేకింగ్ ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, అసలు ఎలాంటి పాయింట్స్ రాయాలి అని మీకు ఒకవేళ వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి. ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రివిజన్. రివిజన్ అనేది అసలు ఎగ్జామ్కి ఒక 100 times రివిజన్ చేసినా కూడా తప్పు లేదు. సో రివిజన్ ఈజ్ ద మెయిన్ కీ అనమాట. మీరు చదివిన బుక్స్నే మళ్ళీ మళ్ళీ చదివితే డెఫినెట్గా బోర్ కొడుతుంది, కానీ మళ్ళీ మళ్ళీ చదవాలి. అలా అయితేనే మనకు పాయింట్స్ గుర్తుంటాయి అండ్ మనము ఎక్కడ నుంచి అడిగినా కూడా ఆన్సర్ చేయగలుగుతాము. మనం ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత మంచిది. రివిజన్ లేకపోవడం వల్ల మనకు తెలిసిన క్వశ్చన్స్ని కూడా మనము ఆన్సర్ చేయలేము. సో రివిజన్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో ఈ 5 మేజర్ టిప్స్ మీరు అందరూ ఫాలో అవ్వాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, యువర్ ప్రిపరేషన్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్. అంటే ప్రిలిమ్స్కి ఒకలాగా మెయిన్స్కి ఒకలాగా చదవద్దు. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండు కలిపి చదవాలి. అలా అయితేనే మీరు ఈక్వల్గా చదువుతారు అండ్ ఆల్ పాయింట్స్ గుర్తుంటాయి. అండ్ ఇట్ డస్ నాట్ టేక్ మచ్ టైం. కొంతమంది ఎలా అంటే ప్రిలిమ్స్ ఓన్లీ 6 సబ్జెక్ట్సే కదా, ఈ 6 సబ్జెక్ట్స్ చదువుదాం, ఈ 6 సబ్జెక్ట్స్కి నోట్ మేకింగ్ చేద్దాం అని అనుకుంటారు. ఇలా అయితే అస్సలు చేయొద్దు. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సపరేట్గా అయితే ప్రిపేర్ అవ్వద్దు, కలిపి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ థింగ్ సిలబస్ పేపర్ అండ్ పీవైక్యూస్ పక్కన ఉండాలి. సెకండ్ థింగ్ ఎన్సీఆర్టీస్ అండ్ లిమిటెడ్ స్టాండర్డ్ బుక్స్. థర్డ్ థింగ్ న్యూస్ పేపర్ అండ్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ నోట్ మేకింగ్. ఫిఫ్త్ రివిజన్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ హెల్ప్ అయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. స్టాండర్డ్ బుక్స్ అండ్ నోట్ మేకింగ్ వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.